born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. ఏంటి జేమ్స్ బాండ్ నీలో నువ్వు లెక్కలేసుకుంటున్నా? అయిపోయారు. ఇవాళ మీరు ఫినిష్. ఇవాళ ఆదివారం కాదుగా. ఆదివారం కాదు కదా అని సంకల్ కొట్టుకుంటా ఉండండి, లోన కుట్ర జరిగిపోతుంది. కుట్ర ఏంటి బాబు, చెవిలో డిజైన్ వేస్తున్నావా? అంకినీడు మీకేస్తున్నాడు డిజైన్. ఇప్పుడే అంకినీడు అర్జున్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. మీ ఇద్దరిని ఆ ఢిల్లీలో ఉన్న డాకు గాని అంకినీడు చంపేస్తే అతన్ని అతని కూతురు వదిలేస్తానని అర్జున్ మాటిచ్చాడు. మా తమ్ముడు మమ్మల్ని చంపేస్తాడా? ఎలా? వారికేమి లాభము? ఈ ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా నలుగురు పేరు మీద. మీరు ముగ్గురు లేచిపోతే ఈ ఆస్తి అంతటికి అంకినీడే సోలో ప్రొపరైటర్. మా తమ్ముడు అంత పని చేశాడా? చిన్న నేను నమ్మను. నమ్మకపోవడానికి మీ తమ్ముడు ఏమన్నా ఫాదర్ తెలిసానా? నేను నమ్ముతానయ్యా. ఇవాళ చావు మూడింది. ఏంట్రా చేతిలో? ఎల్లకల్లా మందు. ఇంట్లో 2 పందికొక్కులు తెగబలిసి తిరుగుతున్నాయంట. అయ్యగారు వంటోడికిమ్మన్నారు. ఇవాళ ఆ 2 లేచిపోవడం ఖాయం. చూసారా సోలో. అన్నయ్య పని రండి, మీ ఇద్దరి కోసం సేమియా పాయసం స్పెషల్ గా చేయించాను. 2 పందికొక్కులు, ఎలకల మందు, వంటగది, స్పెషల్ పాయసం. సోలో. అన్నయ్య రండి రండి, మీకోసం దగ్గరుండి సేమియా పాయసం చేయించాను. మరీ అంత దగ్గరుండి చేయించాల్సినంత అవసరం వచ్చిందయ్యా? ప్రాణ స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ప్రాణాల టాపిక్ ఎందుకులే బాబు, స్నేహితుడు. సరే జోకులు ఆపి పాయసం తాగు. థ్యాంక్స్. శివ శివ, పాపం పాపం. రే మొన్నే కాశీ వెళ్ళాను చూడు, అప్పుడు పాయసం గంగలో వదిలేసా. సరే రే నువ్వు తాగా. నాకు ఈ నడుమ షుగరు ఫిగర్ అంతా బాకి రాటలు వద్దన్నారు. నేను చికెన్ తింటా. సోలో. అంకుల్ కావాలంటే డాడీ షుగర్ టాబ్లెట్లు తెప్పిస్తారు, నువ్వు తిను. కుర్చీలో కూర్చో. అస్తమానం నాకు అర్జునే గుర్తొస్తున్నాడు డాడీ. వంశీ వాళ్ళ కూర్చుంటేనే నాకు సేఫ్టీ. ఓ పాయసం నేను తింటా. శిల్ప టేబుల్ బెనసిపోతోంది. ఈ పాయసం అంకుల్ కోసం చేయించింది, నువ్వు తీసుకుంటావేమిటి? శిల్ప నువ్వు సేఫ్ గా గులాబ్ జామున్ తిని చెప్తా. బేబీ వంశీ పెట్టిన గులాబ్ జామ్ తీయగా ఉంది కదా. సూపర్. అన్నయ్య నేను వెళ్ళి షుగర్ టాబ్లెట్స్ తీసుకొస్తా. శిల్ప ఆ టాబ్లెట్స్ ఎక్కడ ఉందో చూపిద్దు కానీ. వంశీబాబు చెప్పినట్టు నాటకం ఆడటం వల్ల డబ్బుకు డబ్బు దక్కింది, శుభ్రమైన పాయసం దక్కింది. పాయసం వర్కౌట్ అవట్లేదని పాయిజన్ టాబ్లెట్స్ లేపేద్దాం అనుకుంటున్నాను. ఏమైందా పిల్లికి? చచ్చింది. ఆయుష్ తీరి చచ్చిపోయి ఉంటాయి. ఆయుష్ తీరి కాదండి, పాయసం తాగి చచ్చింది. ఏ మీరు తాగారా? టైం బాగుంది టచ్ చేయలా. గాడ్ ఇస్ గ్రేట్. పక్కనే అదేంటి లేచిపోయారు? ఆకలి చచ్చిపోయింది. టాబ్లెట్స్ తెచ్చాగా. ఫోన్ ఎక్కడ? ఆ అంకినీడు ఇంతకు తెగిస్తాడు అనుకోలేదు. అమ్మో మనల్ని చంపాలనుకున్నాడంటే వాడిని వదలకూడదు. డబ్బయ్యా డబ్బు, అది ఎంత పనైనా చేసింది. అర్జున్ గారి ఫోన్ ఏంటది? మనం చచ్చామో బతుకున్నామో తెలుసుకోవడానికి చేసుంటాడు. నేనయ్యా పాండుని. వంశీని చంపకుండా అర్జున్ వచ్చి అడ్డుపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకటే. ఎవరు ఫోను? అర్జునా? ఆ ఫోన్ ఇవ్వండి, అతను ఫోన్లోనే వేసేస్తాను. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్ గానే వేసేద్దు గాని. డైరెక్ట్ గానా? అర్జున్ని మన వాళ్ళు పట్టుకున్నారు. నీ పగ తీర్చుకునే టైం వచ్చింది, పద. అక్కడ ఉన్నాడండి. వంశీ ఎదురకుండా పైన కనపడుతున్నాడుగా, ఆడే మమ్మల్ని దెబ్బ కొట్టినోడు, నీ బాబుని చంపినోడు అర్జున్ కాడు. మమ్మల్ని వేసేయమంటావా లేకపోతే నువ్వే వేసేస్తావా? పగ పగ నరుస్తాడాడుగా, వైరకే ఇస్తాం అవకాశము. కాల్చేమి, నీ పగ సల్లారే దంక కాల్చు.
ఒక్కసారి నీ మీద అనుమానం వచ్చిన తర్వాత గుళ్ళున్న పిస్తోలు నీకెందుకు ఇస్తాను? అటు చూడు. నీ నాటకం బయటపడినాది. ఆ అర్జునుగాడు ఏడున్నాడో చెప్పు. చెప్పకపోతే నువ్వు చస్తావు. హలో, నేనే అంకినేడిని. మన స్పెషల్ సరుకుతో ఉన్న ట్రైలర్ ఎక్కడ కనిపించడం లేదు. ఏమైంది? ఎంత దూరంలో ఉంది? మేము ఒడ్డుకు 2 మైళ్ళ దూరంలో ఉన్నాం సార్. హాఫ్ అన్ అవర్లో అక్కడ చేరుకుంటాం. ఆల్రైట్ సార్. లిసన్ సార్, ఆయుధాలతో మన ట్రాలర్ కాసేపట్లో వస్తుంది. వాటిని మన స్థావరానికి చేర్చడానికి వ్యాన్స్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. కమాన్ ఫాస్ట్. పీటర్, వాట్స్ హ్యాపెనింగ్? అరగంట దాటింది. కనుచూపు మేరలో ట్రాలర్ జాడలేదు. ఏమైంది? ఏమైందో చెబితే తట్టుకునే శక్తి నీకుందా అంకినీడు? ఎవరు నువ్వు? దేశాన్ని అల్లకల్లోలం చేయటానికి విదేశాల నుంచి ఆయుధాలు తెప్పిస్తున్న నిన్ను, నీ గ్యాంగ్ ని సర్వనాశనం చేయబోతున్న అర్జున్ని. మారణాయుధాలతో వచ్చిన నీ ట్రాలర్ మాయమైంది. ప్రస్తుతం నా చేతుల్లో ఉంది. ఏమిటి నువ్వు అనేది? దమ్ముంటే దాన్ని దక్కించుకో. హలో, ఫణిభూషణ్ రావు, అర్జెంటుగా మన వాళ్ళందరినీ తీసుకుని నా ఇంటికి రా. వెరీ అర్జెంట్. ఏంటండి ఇది? ట్రాలర్ కనపడకుండా పోయినందుకే ఇంత కంగారా? ఆ బొర తక్కువ పనులంటే ఈ కాదు. అరే, పిచ్చేశ్వరరావు ఒకడు ఉన్నాడు. ఆడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. సెల్లు కొడితే చాలు గంట మోగిన స్పీడ్ లో తుపాకు పట్టుకుని వచ్చేస్తాను తెలుసు కదా. మరి అర్జునుడు గారు కనపడగానే ఓ ఫోన్ కొడితే పోలా? అది కాదురా తమ్ముడు, వాడు కనిపించిన ఎంటెంబడే సంపెడసాల్సింది. నో, వీఆర్ ఆల్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. వాడు చాలా తెలివైన వాడు. నా శిల్పని కిడ్నాప్ చేసి దాన్ని ఎక్కడో దాచి నాకు కనిపించాడు. డాడీ, డాడీ, శిల్ప, అమ్మ శిల్ప. డాడీ, డాడీ, మీకోసం ఎంత బెక్క పెట్టుకున్నారో తెలుసా? నేను ప్రాణాలతో చూస్తాననుకోలేదు. నీకేం కాలేదు కదమ్మా? చంపేసేవాడే డాడీ, కానీ వంశీ కాపాడాడు. కాపాడకేం చేయను? మీరేమో మా వెనక సన్నాసిని పంపారు. నేను పంపానా? నో. అదేనండి, వంశీ చిన్నాడు వాళ్ళ కాపలాగా ఉండి సమయం చూసి వేసే అన్నారంట కదా. నేను అలా అనలేదే. బా, మమ్మల్ని కాపాడాలంటే మీరు పంపిన పాండుగాడు అర్జున్ వేసేయాలి కదా. వేసేయాలి. కాకపోతే మీరు చెప్పిన టైం బ్యాడ్ అనుకుంటాను. అర్జున్ ఆడిని వేసాడు. మామూలుగా పోయాడేంటి? పండగ రోజు పుంజిమెండకు వస్తారే కొడవలతో అలా కొచ్చాడు. పరా 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 అని. అలా కూడా కొస్తారా బాబు? నువ్వుండే మమ్మల్ని వదిలేడేంటి? వెంటపడ్డాడు. తప్పించుకున్నాం. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాను. ఇక నేను వస్తాను. వెళ్ళిపోవటం ఏంటి బాబు నువ్వు? మా సారేం చెప్పారు? నా కూతురు కాపాడు తీసుకొస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు లేదా? మాట మీద నిలబడే
చేద్దాం కానీ ఇప్పుడు మంచి రోజు కాదని వా, ఢిల్లీ ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, ఇవి చాలా మంచి రోజులు అని చెప్పారు లేదా? మీరు నా కాళ్ళ తొక్కేయడం అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేనండి. నాకు కావాల్సింది పెళ్లి పెళ్ళం కాదు. మరి ఏం కావాలి బాబు? పగ, అర్జున్ మీద పగ. అర్జున్ మీద నీకు పగ ఏంటి బాబు? చిన్నప్పుడు ఈ కళ్ళు చూస్తుండగానే అర్జున్ మా నాన్నని చంపేశాడు. అంటే ఫారెస్ట్ ఘాటు కొండకి పుట్టినవా? ఏకైక కొడుకుని, అందుకే పగ. వద్దు వంశీ, ఈ పగలు పట్టాలు మనకెందుకు? చక్కగా నన్ను పెళ్లి చేసుకో. మీరు ఉన్నారు సార్, అమ్మాయి గారు చెప్పింది కరెక్ట్ బాబు. చలిమేసం వేసుకుని అమ్మాయి గారితో గిలిగింద్ర పెట్టుకునే టైంలో పగలు పడితే కరాలంటాడు. నువ్వు కాసేపు మోస్తావా బాబు? నువ్వు ఏకైక కొడుకువి, నీది ఏకైక పగ, నువ్వు ఏకంగా దాని మీద ఉండిపో. కరెక్ట్. ఇదిగో, నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే అసలు నీతో మాట్లాడను. నీతో దోస్తే కట్. బాయ్. బాబు, అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోయిందయ్యా. ఆవిడికి ప్రేమ కావాలి, నాకు పగ కావాలి. వస్తా. మీరెవరు? మిమ్మల్ని వేసిన వేసేస్తా. అతనికి నేనే కరెక్ట్. నా పగ తీర్చుకుంటాను. వంశీ, దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు, తలుపేసి. ఆ తలుపు మూసే. వంశీ, దగ్గరకు రాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటో నీకు తెలిసేది? అడవిలో దొంగ తీసుకెళ్ళడం అనుకున్నావా? అర్జున్, వదలను అర్జున్, నేను వదలను. ఎంత దెబ్బతీసావురా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? జాగ్రత్త. ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగ దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదండి, బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు, కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్, ఏమిటా చేతిలో? విశ్రద్ అర్జున్, విశ్రద్. కనీసం చెప్పైనా వెళ్ళి అర్జున్, ప్లీజ్. ఏమండి, కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప, బాబు, వంశీ, తలుపు తెరవండి. బాబు తలుపు పారిపోయాడండి, లేకపోతే వేసేవాడి. జస్ట్ మిస్. అమ్మాయి ఇది? అదిగో. డాడీ, అర్జున్ డాడీ. నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది? ఏమో, పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. ఇదిగో డిఐజీ, అదేంటి చూడవయ్యా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఎండొచ్చు, మీరే చూసుకోండి. అంటే ఏంటి? నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యో భయం, నువ్వు చూడరా దాంట్లో ఏముండదు. ఏముందండి, గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో, అది తీయద్దు. ఏంటి బాబా అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం, నా దత్తి ప్రాణమనా? క్యాసెట్ ఏముందో ఇందులో? నా జీవితంతో ఆడుకున్న మీరంతా ఇది వింటారని నాకు తెలుసు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఆదివారం నాడు నా భార్యని బిడ్డని చంపారు. వచ్చే ఆదివారం నుంచి వారానికి ఒక్కడు లేచిపోతాడు. ముందెవడో వెనకెవడో తెలుసుకోండి. ఇలాంటి క్యాసెట్లు మాకు రోజుకు డజన్ వస్తుంటాయి. దీనికే భయపడతావా? అవతల అర్జున్ పగబట్టున్నారంటారు. నా పగ ముందు అర్జున్ పగ ఎంత? మీరందరూ వెళ్ళి సీక్రెట్ గా దాక్కోండి. దాక్కోవాల్సిన కర్మ నాకేంటి? ఊరు బయట నా ఫామ్ హౌస్ లో ఉంటా. లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంది. వస్తా. అయితే నేను వస్తా. బాబు నువ్వు వెళ్ళిపో. అర్జున్ మళ్ళీ వచ్చాడా? కాదు, వంశీ వెళ్ళిపోతున్నాడు. అర్జున్ వస్తే నన్నెవరు కాపాడతారు? బాబు వంశీ, నువ్వు వెళ్ళిపోతాడు. వచ్చినా కుదరదండి, నాకు ముఖ్యం. సరే ఉంటాను.
కేవలం మీకోసం ఉంటాను. థ్యాంక్ యూ వంశీ. పుళ్ళు మీకెందుకు, మీరు వెళ్ళి తలిమేసం వేసుకోండి బాబు. కమాన్ వంశీ.